అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే సూర్య ఒంటరిగా టెర్రస్ మీద ఉండటం గమనించి దగ్గరికి వచ్చింది పూజ. ఏంటి సూర్య, ఇక్కడేం చేస్తున్నావు? చేయాల్సిన టైంలో ఏమీ చేయలేకపోయాను కదా, ఇక ఇప్పుడు మాత్రం చేసేదేముంది? నా చెల్లెలు ఇంతకంటే ఎక్కువ బాధపడింది. నీ ప్రేమ అబద్ధం అని తెలిసినా ఏదో మూల చిన్న ఆశతో నీ దగ్గరికి వచ్చింది. కానీ అది ఆశగానే మిగిలిపోయేసరికి ఇక బ్రతకడం ఎందుకు అనుకుందో ఏమో. ఆ రోజు నేను ఆపినా ఆగకుండా నా కోసం తన ప్రాణాల మీదికి తెచ్చుకుంది. సూర్య మౌనంగా తన వైపే చూస్తున్నాడు. తనకి ప్రపంచం గురించి పెద్దగా తెలియదు సూర్య. దాని లోకం దానిది. అందుకే నీ ప్రేమలో ఈజీగా పడిపోయింది. బాధాకరమైన విషయం ఏమిటంటే చిన్నప్పటి నుంచి ఏ ప్రేమకి నోచుకోకుండా ఆ ప్రేమ కోసం ఎదురు చూస్తూ చివరికి ఎవరి ప్రేమ దక్కకుండానే వెళ్ళిపోయింది. మా ప్రేమ అబద్ధంగానే మొదలైంది పూజ. కానీ ఆ అబద్ధంలోనే నిజం ఉందని నాకు ఆలస్యంగా తెలిసింది. తారాని అడ్డం పెట్టుకుని మీ బాబాయ్ని చంపాలనే కసితోనే అక్కడికి వచ్చాను. కానీ అది తనకి ప్రమాదమని ఆలస్యం చేసి తప్పు చేశాను. అప్పుడే వాణ్ణి చంపేస్తుంటే ఈరోజు తారాకి పరిస్థితి వచ్చేదే కాదు. ఇప్పుడేం చేసినా దాన్ని తీసుకురాలేవుగా. కనీసం నీ ప్రేమ నిజమని తను తెలుసుకుని ఉంటే ఆ చావులోనైనా దానికి ప్రశాంతత దొరికేదేమో. అవును, తన ప్రశాంతతో పాటు నా ప్రశాంతతని కూడా తీసుకుని వెళ్ళిపోయింది అంటూ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య. పూజ కూడా బాధపడుతూ అక్కడే కూర్చుంది. ఇక కట్ చేస్తే మైత్రిని ఆయన భార్యని చూస్తూ కూర్చున్నాడు భరద్వాజ్. పక్కనే తను నిలబడి ఉంది. ఆయన ఏ రియాక్షన్ ఇవ్వకపోయేసరికి మైత్రి వాళ్ళ అమ్మ వైపు చూస్తూ, మా ఏంటి డాడీ ఏం మాట్లాడడం లేదు అని అడిగింది. నాకేం తెలిసే, ఇప్పుడే చెప్తున్నా. ఇందులో నన్ను ఇరికించావంటే మాత్రం నేను ఊరుకోను. ప్లీజ్ అమ్మా, హెల్ప్ చేయి. ఏంటి చేసేది? మీ నాన్న నిన్నేమనరు, నన్నైతే పీక పిసికి చంపేస్తాడు. ఏంటి మీ గుసగుసలు? ఈ అమ్మాయి ఎవరు అంటే ఏం మాట్లాడరేంటి? డాడీ, అది తను మా చుట్టాలమ్మాయి అండి. ఏదో పని మీద ముంబైకి వచ్చిందంట. కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటుంది. చుట్టాలమ్మాయా? నాకెప్పుడూ చెప్పనే లేదు. మీకంత టైం ఎక్కడుంది? ఎప్పుడు ఊరికి రమ్మన్నా ఖాళీ లేదనేవారు. అప్పుడప్పుడు వస్తూ ఉంటేనే కదా మా వాళ్ళు తెలిసేది. సరేలే, ఇంతకీ ఏం పని మీద వచ్చావమ్మాయి? హాస్పిటల్ పని మీద అని మైత్రి వాళ్ళ అమ్మ ఒకేసారి చెప్పేసరికి ఆయన ఇద్దరి వైపు అనుమానంగా చూస్తూ, హాస్పిటల్ ఏంటి? మొన్న వైజాగ్ నుంచి ఎవరినో తీసుకొచ్చావు. కొంపదీసి తను కాదు కదా? చచా, కాదు డాడీ, తనెప్పుడో వెళ్ళిపోయింది కదా. మరి హాస్పిటల్ అంటున్నారు? అంటే తనకేదో హెల్త్ ఇష్యూ ఉందని ఇక్కడ హాస్పిటల్ ఎవరో సజెస్ట్ చేశారంట. చూపించుకోవడానికి వచ్చింది. ట్రీట్మెంట్ కోసం కొన్ని రోజులు ఇక్కడే ఉండాలనంటేను మమ్మీ మా ఇంట్లో ఉండు అని తీసుకొచ్చింది. అంతే కదా మమ్మీ? అవునవును, అంతే. అయినా ఏంటండి, ఇంట్లో వాళ్ళని కూడా క్రిమినల్స్లా ప్రశ్నలు వేస్తున్నారు? ఇదేం బాలేదు. మీకిష్టం లేకపోతే చెప్పండి, దాన్ని పంపించేస్తాను అని ఆవిడ అనేసరికి మైత్రి కంగారుగా ఆవిడ వైపు చూసింది. ఏం కాదని సైగ చేసింది ఆవిడ. అదేమొద్దులే, నువ్వు ఉండమని చెప్పేశాక బాగోదు కదా. నీ పేరేంటమ్మాయి? గౌరీ అంటూ మళ్ళీ ఈ ఇద్దరే సమాధానం చెప్పేసరికి ఆ అమ్మాయిని అడుగుతుంటే మీరు సమాధానం చెప్తున్నారేంటి? ఏం తనకి మాటలు రావా? ఎందుకు రావు? బేషుగ్గా వచ్చు. కాకపోతే తనెవరో తనకే తెలియనప్పుడు మీకెలా చెబుతుంది చెప్పండి? ఏంటి మా మొత్తం చెడగొట్టేలా ఉన్నావు అంటూ కసురుకుంది మైత్రి. దాంతో ఆవిడ నాలుగు కరుచుకొని, అదేనండి, తనకి హెల్త్ ఇష్యూ ఉందని చెప్పాను కదా, అదే. తనకి తనెవరో ఏంటో కూడా గుర్తుండటం లేదంట. అదేం జబ్బు? నేనెక్కడా విన్నేలేదు. మీకు తెలిసినంత మాత్రాన ఆ జబ్బు లేకుండా పోతుందా ఏంటి? అది కాదే, తనెవరో తనకే తెలియకపోవడం ఏంటి? అలాంటి అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ ఎలా ఒంటరిగా పంపించారా అని. మీకన్నీ అనుమానాలే. ఒంటరిగా ఏం పంపించలేదు. వాళ్ళ అమ్మా నాన్న వచ్చి మన ఇంట్లో దించి వెళ్ళారు. మరి వాళ్ళ అమ్మాయిన తనకి తోడుగా ఇక్కడ ఉండాలి కదా అని ఆయన అడిగేసరికి బిక్కమొహం వేశారు ఇద్దరు. ఏంటి సమాధానం లేదు? ఇలాంటి అమ్మాయిని ఏ తోడు లేకుండా ఎలా వదిలేసి వెళ్తారు? వాళ్ళమ్మ ఉంటాననే అంది. కాకపోతే ఆవిడ చాలా అందంగా ఉంటుంది. ఎక్కడ మీ చూపు ఆవిడ మీద పడుతుందో అని తనని నేను చూసుకుంటానులే అని హామీ ఇచ్చి నేనే పంపించేశాను. నిన్ను ఆడబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. మీ మగబుద్ధులెప్పుడు ఎలా మారుతాయో తెలీదు కదా. ఇన్నేళ్ళు కాపురం చేశావు. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? అస్సలు లేదు. ఆ పిల్లని చూశారుగా, ఎంత ముద్దుగా ఉందో. వాళ్ళ అమ్మ తనకంటే అందంగా ఉంటుంది. ఏమో మీ మనసు ఆవిడ మీదకి మలితే నా పరిస్థితి ఏంటి? చిచి, అమ్మాయి ముందేం మాట్లాడుతున్నావే? లూజు. నీకు నిజంగానే బుర్ర లేదు. ఏదో ఒకటి చేసుకో అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆవిడ నీరసంగా సోఫాలో కూలబడేసరికి మైత్రి నవ్వుతూ ఆవిడ పక్కనే కూర్చుంది. మా
ఎంత ఈజీగా కథ అల్లేశావు. వండర్ ఏంటంటే లాస్ట్లో నువ్వు కొట్టిన డైలాగ్ ఎవర్ గ్రీన్ అంతే. దెబ్బకి డాడీ ఏ ప్రశ్నలు వేయకుండా వెళ్ళిపోయాడు. యు ఆర్ గ్రేట్ అమ్మా. ఇన్నేళ్లుగా కాపురం చేస్తున్నాను. ఆయన ఎక్కడ నొక్కాలో నాకు తెలీదా? అందుకే సాధారణంగా ఆడవాళ్ళకి మొగుడు మీద ఉండే అనుమానాన్ని ఉపయోగించాను. లేదంటే దొరికిపోయేవాళ్ళం. మా మంచి అమ్మ ఉమ్మ అంటూ ఆవిడ చెంప మీద ముద్దు పెట్టింది మైత్రి. తను వాళ్ళ వైపే చూస్తూ దగ్గరికి వచ్చింది. సారీ అండి, నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయ్యో తల్లి, ఇబ్బందేం లేదులే. ఏ కష్టంలో మా ఇంటికొచ్చావో ఆ కష్టం తీర్చాకే నిన్ను మీ ఇంటికి పంపిస్తాను. నన్ను మీ అమ్మే అనుకో. వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అని ఆవిడ ప్రేమగా చెప్పేసరికి సరే అంటూ గదిలోకి వచ్చి కూర్చుంది. అసలు నేనెవ్వరిని? నా వాళ్ళెవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళు నా కోసం వెతుకుతున్నారా? లేదంటే పోతే పోయిందని వదిలేశారా? ఎలా తెలుసుకోవాలి? భగవంతుడా, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితినిచ్చావు? నా కోసం ఎవరైనా ఎదురు చూస్తుంటే వాళ్ళు నాకు ఎదురుపడేలా చేయి. మైత్రి గదిలోకి వస్తూ తనని చూసి దగ్గరికి వచ్చింది. గౌరీ, బయటికి వెళ్దాం, రెడీ అవ్వు. ఎక్కడికి? నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తున్నారా? అదేం లేదు, నీకు డ్రెస్సెస్ తీసుకుందామని. అంటే నా డ్రెస్సెస్ కొంచెం మోడ్రన్గా ఉంటాయి, అవి నీకు కంఫర్ట్గా ఉండవేమో అని. సరే. ఇక కట్ చేస్తే వాటర్ తాగుతున్న సూర్యకి పొలమారటంతో తల మీద తట్టాడు శివ. ఆర్ యు ఓకే? ఎవరో తలుచుకుంటున్నట్టున్నారా? అమ్మాయి ఉంటుంది. అంతేలే, 4 రోజుల్లో వచ్చేస్తానంది. అది సరే, కేసు ఎంతవరకు వచ్చింది? ఎక్కడా? వాడు సాగదీస్తున్నాడే గాని సెటిల్మెంట్కి ఒప్పుకోవటం లేదు. ఇక లాభం లేదు. లాయర్గా నా సత్తా చూపించాల్సిందే. క్యారీ ఆన్. 2 డేస్లో మన వాళ్ళని రిలీజ్ చేయించే పూచి నాది. నువ్వెళ్ళు, నేను చూసుకుంటాను. ఓకే, టేక్ కేర్ అంటూ కారులో బయలుదేరాడు సూర్య. ఓయ్ అబ్బాయి, ఏం చేశావు నువ్వు? నా తలనొప్పి ఇట్టే ఎగిరిపోయింది అని తార అడిగిన విషయం గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో కారు ఆపి వెయిట్ చేస్తూ పక్కకి చూసిన అతని కళ్ళు పెద్దవయ్యాయి. తారా అంటూ కారు దిగేసరికి సిగ్నల్ పడటంతో వెనకున్న అందరూ హారన్ కొడుతుంటే మళ్ళీ కారులో కూర్చొని ముందుకు పోయిచ్చాడు. సిగ్నల్ దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కారు పక్కన ఆపి మళ్ళీ అక్కడికి వచ్చాడు. తనని ఆపోజిట్ సిగ్నల్ దగ్గర చూశాడు. కానీ అతను వచ్చేసరికి సిగ్నల్ పడటంతో వెహికల్స్ అన్నీ వెళ్ళిపోయాయి. ఇంతలో అతని ఫోన్ రింగ్ అవ్వటంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు. సూర్య, కేస్ మనమే గెలిచాం, మన వాళ్ళందరినీ రిలీజ్ చేశారు అని సంతోషంగా చెప్తూ సూర్య మౌనంగా ఉండేసరికి ఏమైందిరా అని అడిగాడు. తారని చూశాన్రా అని సూర్య చెప్పేసరికి వాట్ అంటూ కాసేపు ఆలోచనలో పడ్డాడు శివ. ఎక్కడున్నావు అని అడిగి సూర్య లొకేషన్ చెప్పేసరికి నేనొస్తున్నాను, అక్కడే ఉండు అంటూ ఫోన్ కట్ చేశాడు శివ. ఎక్కడ చూసావు? ఇక్కడే, సిగ్నల్ దగ్గర ఒక కారులో కనిపించింది. నేను అటువైపు ఉన్నాను. ఈలోపు సిగ్నల్ పడటంతో తను చేరుకోలేకపోయాను. ఆర్ యు షూర్? తను తారాయేనా? షూర్ రా, నా కళ్ళతో నేను చూశాను. అది కాదు సూర్య, నువ్వు తన గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నావు కదా. దానివల్ల ఎవరినో చూసి తనే అని ఎందుకు అనుకుంటాను? తారా ఫీచర్స్ మొత్తం నా మైండ్లో, నా కళ్ళల్లో ముద్రపడిపోయాయి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, తను తారానే. అంటే తను లేదు, నేను చూశానని చెప్తున్నాను కదా. అది భ్రమ కూడా కావచ్చు కదా. ఎవరినో చూసి భ్రమపడేంత వీక్ మైండ్ కాదు నాది. నమ్మకపోతే పో, నేనే వెతుకుంటాను అంటూ సూర్య కార్ దగ్గరికి నడవటంతో ఆగరా అంటూ వెనుకే వచ్చాడు శివ. సరే సరే, నేను కూడా నీతో వస్తాను. బట్ తను కనిపించకపోతే నువ్వు డిసప్పాయింట్ అవ్వకు. ముందు వెతుకుతాం, కనిపిస్తుంది. కోప్పడకురా. అది సరే, కార్లో చూశాను అన్నావు కదా, కార్ నంబర్ ఏదైనా నోట్ చేసావా? లేదు, కానీ అదొక బ్లూ కలర్ కార్. ఈ సిటీలో అలాంటి కార్లు ఎన్నుంటాయి తెలుసా? 1,00,000 ఉన్నా సరే వెతకాల్సిందే, పద అంటూ సూర్య కారులో కూర్చోవటంతో శివ తల కొట్టుకుంటూ తన పక్కనే కూర్చున్నాడు. ఆ కారు వెళ్ళిన రూట్లోకి రివర్స్ చేసి అటూ ఇటూ వెతుకుతూనే ముందుకు వెళ్తున్నారు ఇద్దరు. ఒక షాపింగ్ మాల్ బయట బ్లూ కలర్ కార్ కనిపించేసరికి కార్ ఆపి ఆ కార్ దగ్గరికి వచ్చాడు. ఏంట్రా ఇక్కడ ఆపావు? ఇదే కారేమో అని. ఒకసారి అటు చూడు అంటూ మరో పక్కన ఉన్న బ్లూ కార్ చూపించేసరికి సూర్య ఆలోచనలో పడ్డాడు. సరే పద, ఆ షాపింగ్ మాల్లోకి వెళ్ళి చూద్దాం. తను అక్కడే ఉంటుందన్న గ్యారంటీ ఏంటి? నీకు గ్యారంటీలు వారంటీలు ఇవ్వడానికి నేనేం జ్యువెలరీ షాప్ వాణ్ణి కాదు. నోరు మూసుకొని పద అంటూ సూర్య లోపలికి నడిచేసరికి శివ ఇంకేం మాట్లాడలేక అతని వెంటే నడిచాడు. లోపలికి చుట్టూ వెతుకుతూ తిరుగుతున్నారు ఇద్దరు. కానీ తను కనిపించకపోయేసరికి సూర్య, ఇక్కడ 5 ఫ్లోర్స్ ఉన్నాయి, వెతకటం కష్టంరా అని శివ అనేసరికి సరే,
ఒక పని చెయ్యి, నువ్వు అటెళ్ళు, నేను ఇటెళ్తాను అంటూ సూర్య ఒక పక్కకి వెళ్ళేసరికి శివ సరే అంటూ మరో పక్కకి వెళ్ళబోతూ ఆగిపోయాడు. హో షిట్, తను ఎలా ఉంటుందో నాకు తెలీదు. వెతకమంటే ఎలా వెతికేది? ఎక్కడ వీడు అనుకుంటూ సూర్య కోసం వెతుకుతూ బయలుదేరాడు శివ. అలా ముందుకు వచ్చిన అతను ఒక అమ్మాయి పరిగెడుతూ వచ్చి అతన్ని ఢీకొని పడిపోయేసరికి అయ్యో లేమ్మా అంటూ చేయిచ్చి పైకి లేపాడు. తను కంగారు పడుతూ ఉంది. అప్పుడే ఇద్దరు పోకిరి వెధవలు తన వెనుక రావడం గమనించిన శివకి పరిస్థితి అర్థమైంది. ఏంటమ్మా, చెప్పా పెట్టకుండా అలా వచ్చేస్తేలా? పద, అమ్మ ఎదురు చూస్తుంది అంటూ తన చేయి పట్టుకునేసరికి తను అయోమయంగా చూస్తుంటే ఆ ఇద్దరూ తను ఫ్యామిలీతో వచ్చిందనుకుని సైలెంట్గా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత తన చేయి వదిలేశాడు. ఏమీ అనుకోకమ్మా, ఏదో సమస్యలో ఉన్నావని అలా తెలిసిన వాడిలా మాట్లాడాను. ఒక్కదానివి వచ్చావా? లేదండి, నా ఫ్రెండ్ కూడా వచ్చింది. తను పక్కకి వెళ్ళొస్తానంది. ఈలోపు వీళ్ళు నేను ఒంటరిగా ఉండటం చూసి ఏడుపిస్తుంటే భయమేసి ఇలా వచ్చాను. హో, ఇంతకీ నీ పేరేంటి? గౌరీ. సరే పద, నిన్ను నీ ఫ్రెండ్కి అప్పగించి నేను వెళ్తాను అంటూ తన వెంటే నడిచాడు శివ. తన కోసం వెతుకుతూ వెనక్కి తిరిగిన సూర్య ఎదురుగా మైత్రి కనిపించేసరికి వెనక్కి జరిగాడు. ఏయ్, అంత దగ్గరగా వచ్చి నిలబడ్డావేంటి? అంటే ఎవరినో వెతుకుతూ కనిపించావు కదా, నా కోసమేమో అని. నీకోసం నేనెందుకు వెతుకుతాను? నాకు తెలుసులే, నిజం చెప్పండి. మీకు కూడా నేనంటే ఇష్టం కదా, అందుకే కదా నా కార్ని చూసుకుంటూ నన్ను వెతుక్కుంటూ వచ్చారు. నీ కారా? అదే, ఇందాక నువ్వు నా కార్ దగ్గర నిలబడి చెక్ చేయడం చూసి నీ దగ్గరికి వచ్చాను. ఓ, ఆ బ్లూ కలర్ కార్ నీదేనా? నీతో పాటు ఇంకెవరైనా వచ్చారా? హా, నా ఫ్రెండ్ వచ్చింది. ఫ్రెండా? ఎవరు? గౌరీ. గౌరీనా? ఓకే, నేను వెతికే మనిషి కాదులే. ఓయ్, ఇప్పటికైనా నిజం ఒప్పుకో, నా కోసమే కదా నువ్వు వచ్చింది? కాదు, నేను వేరెవరినో వెతుకుతున్నాను. నువ్వు వెళ్ళి పని చూసుకో. అవునా? సరే, ఎవరిని వెతుకుతున్నావో చెప్తే వెళ్ళిపోతాను. నా పెళ్ళాన్ని వెతుక్కుంటూ వచ్చాను. చాలా, పో అవతలికి అంటూ సూర్య పక్కకి వెళ్ళిపోయేసరికి మూతి ముడుచుకుంటుంది మైత్రి. నా కోసమే వచ్చావని చెప్పొచ్చు కదా. నాకు తెలుసు నువ్వు నా కోసమే వచ్చావు, కాకపోతే బయటపడటం లేదు అని మురిసిపోతుంది మైత్రి. వాళ్ళని వెతుకుతూ వచ్చిన గౌరీకి మైత్రి, శివకి సూర్య కనిపించేసరికి నా ఫ్రెండ్ అక్కడే ఉందండి, వెళ్తాను అంటూ మైత్రి దగ్గరికి వెళ్ళిపోయింది తాను. దాంతో శివ తను ఎవరి దగ్గరికి వెళ్తుందో కూడా చూడకుండా జాగ్రత్తమ్మా అంటూ సూర్య ఉన్న వైపుకి వచ్చాడు. ఏరా, కనిపించిందా? కనిపించిందిరా. పిజ్జా హాట్లో కూర్చోబెట్టి పిజ్జా తినిపిస్తున్నాను. ఏంటా వెటకారం? లేకపోతే తను ఎలా ఉంటుందో నాకు తెలియకుండా ఎలా రా వెతికేది? కనీసం తన ఫోటో అయినా చూపించాలి కదా. అదేదో ముందే ఏడవచ్చుగా. ఉండు చూస్తాను అంటూ ఫోన్ తీసి తారా ఫోటో కోసం వెతుకుతున్నాడు సూర్య. నిజానికి అతని ప్రొఫెషన్ కారణంగా తారా ఫోటోస్ ఎక్కువగా తన మొబైల్లో ఉంచుకోలేదు. మైత్రి, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఒక ఫ్రెండ్ కనిపిస్తే మాట్లాడుతున్నా. అవును, డ్రెస్సెస్ తీసుకున్నావా? నువ్వు లేకపోయేసరికి భయమేసింది. సరేలే, నీకు నచ్చినవి తీసుకుందాం పద అంటూ తనని తీసుకొని షాప్లోకి వెళ్ళింది. అంతలోనే తనకి ఫోన్ రావడంతో గౌరీకి నచ్చినవి తీసివ్వమని అక్కడ సేల్స్ గర్ల్స్తో చెప్పి బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుతున్న తనకి రోడ్డు మీద ఉన్న తన కార్ని ట్రాఫిక్ పోలీసులు లిఫ్ట్ చేసి తీసుకువెళ్ళటం చూసి అయ్యో నా కార్ అంటూ బయటికి పరిగెత్తింది. అప్పుడే తారా ఫోటో కనిపించటంతో ఇదిగోరా అంటూ ఫోన్ శివ చేతికి ఇవ్వబోతుండగా మైత్రి పరుగున వాళ్ళిద్దరినీ గెంటుకుని మధ్యలో నుంచి వెళ్ళటంతో ఫోన్ కింద పడింది. ఏయ్ మెంటల్ అని తనని తిడుతూనే ఫోన్ తీసి చూశాడు సూర్య. అప్పటికే ప్యాచప్లతో ఉన్న ఫోన్ ఫోర్స్గా పడేసరికి స్క్రీన్ పగిలిపోయి ఫోన్ ఆఫ్ అయింది. సరిపోయింది, ఇప్పుడెలా? అంతా ఈ మెంటల్ దానివల్లే. ఏం కొంపలు మునిగాయని అలా పరిగెడుతుంది అంటూనే బయటికి వచ్చాడు. వెనుకే వచ్చాడు శివ. బయటికి వచ్చిన ఇద్దరికి తన కార్ తీసుకెళ్తూ చలానా తన చేతిలో పెట్టడం చూడడంతో విషయం అర్థమైంది. హో గాడ్ అంటూ పక్కకి తిరిగిన తనకి సూర్య కనిపించాడు. వాళ్ళని తోసుకుంటూ వచ్చిన విషయం గుర్తొచ్చి సారీ చెప్తుంది మైత్రి. సారీ చెప్తే సరిపోతుందా? నా ఫోన్ సంగతేంటి? చూడు ఎలా పగిలిపోయిందో. అయ్యో, నా కార్ తీసుకెళ్తున్నారన్న కంగారులో చూసుకోలేదు. ఇటివ్వండి, రిపేర్ చేపిస్తాను అంటూ ఫోన్ లాక్కుని చూసింది. ఒక్కసారి కింద పడితేనే ఇంతలా డ్యామేజ్ అయ్యిందా? అది ఇప్పుడు ఒక్కసారి పడిందే కాదులే, ఇంతకు ముందు కూడా చాలా డ్యామేజ్లు అయ్యాయి అని శివ చెప్పాడు. హో, దీన్ని బాగు చేయించడం కంటే కొత్త ఫోన్ కొనివ్వటం బెటర్. పదండి, ఇక్కడే ఒక మంచి ఫోన్ తీసుకుందురు. ఏం అవసరం లేదు అంటూ తన చేతిలో ఫోన్ లాక్కొని పదరా అంటూ కార్ వైపు నడిచాడు సూర్య. సూర్య, ఒక్క నిమిషం అంటూ దగ్గరికి వచ్చింది మైత్రి.
నా కార్ పోలీసులు తీసుకువెళ్లారు. చూశాను. కక్కుర్తి కాకపోతే మాల్కి పార్కింగ్ ఉందిగా, అక్కడ పెట్టొచ్చు కదా. అంటే ఎప్పుడూ ఇక్కడే పార్క్ చేశాను. ఇలా అవుతుందని తెలీదు కదా. చూడండి, 10,000 చలానా రాశారు. మీ డాడీ పేరు చెప్పకపోయావా? డిఐజీ కూతురు అయ్యుండి చలానా తీసుకోవడం ఏంటి, విడ్డూరం కాకపోతే? అమ్మో, మా డాడీకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? దాని బదులు ఈ చలానా కట్టడమే బెటర్. మంచిది, పోయి కట్టుకో. దానికెందుకు నన్నాపావు? అది కాదు, నన్ను కొంచెం డ్రాప్ చేస్తావేమో అని. కుదరదు, క్యాబ్లో పో, లేదంటే ఆటోలో పో. సూర్య, పోనీలే, రానివ్వు. నువ్వు రామ్మా అంటూ శివ సర్ది చెప్పాడు. ఒక 5 నిమిషాలాగండి, నా ఫ్రెండ్ కూడా ఉంది, తీసుకొస్తాను. ఓయ్, నీ సంతనంతా ఎక్కించుకొని వెళ్ళడానికి నాకు వేరే పని లేదనుకున్నావా? రే శివ, దానికి క్యాబ్ బుక్ చేసి పడే అంటూ విసుగ్గా కారులో కూర్చున్నాడు సూర్య. ఏమనుకోకమ్మా, వాడు కొంచెం అప్సెట్లో ఉన్నాడు. క్యాబ్ బుక్ చేయనా? వద్దులేండి, నేను చూసుకుంటాను. లిఫ్ట్ అడిగితే అంత చిరాకు పడతాడేంటి మనిషి? అని మూతి తిప్పుతూ లోపలికి వెళ్ళిపోయింది మైత్రి. శివ నవ్వుకుంటూ కారులో కూర్చొని స్టార్ట్ చేశాడు. తను భరద్వాజ్ కూతురా? భలే ఫన్నీగా ఉంది. నీకెక్కడ తగిలిందిరా ఈ పిల్ల? రోడ్డు మీద తగిలిందిలే, పోనీ. మైత్రి లోపలికి రాబోతూ బయటికి వచ్చి నిలబడిన గౌరీని చూసి దగ్గరికి వచ్చింది. హే, వచ్చేసావా? డ్రెస్సెస్ సెలెక్ట్ చేసావా లేదా? చేశాను మైత్రి అంటూ చుట్టూ చూస్తుంది తను. ఏం వెతుకుతున్నావు? ఏం లేదు. సరే పద, బిల్ పే చేసి వెళ్ళిపోదాం అంటూ దాన్ని లోపలికి తీసుకువెళ్ళి బిల్ సెటిల్ చేసి ఆ బ్యాగ్స్ తీసుకుని బయటకు వచ్చేసరికి మైత్రి బుక్ చేసిన క్యాబ్ రావడంతో ఇద్దరూ దానిలో ఎక్కి కూర్చున్నారు. ఏంటి గౌరీ, డల్గా ఉన్నావు? నాకు తెలుసులే నువ్వెందుకు డల్ అయ్యావు. ఇందాక వచ్చేప్పుడు సిగ్నల్ దగ్గర ఎవరో పిలిచినట్టుంది అన్నావు. ఇక్కడ నీకు తెలిసిన వాళ్ళుండే ఛాన్స్ లేదు గౌరీ. చెప్పాగా, నాకు నువ్వు వైజాగ్లో దొరికావు. మరి ముంబైలో నీ వాళ్ళెందుకుంటారు చెప్పు? అదీ నిజమేలే, నేనే ఏదో భ్రమపడి ఉంటాను. గుడ్, నీ వాళ్ళ గురించి నేను తెలుసుకుంటాను. నువ్వు రిలాక్స్గా ఉండు. సరే మైత్రి అంటూ సీట్ వెనక్కి వాలింది తను. ఆ సిగ్నల్ దగ్గరే కాదు, మాల్లో కూడా తనకు అలానే అనిపించింది. కానీ తనకి ఎవరున్నారు అనేది తనకే గుర్తులేదు. ఆలోచనలతోనే ఇంటికి చేరుకున్నారిద్దరు. ఇంటి దగ్గర కారాగటంతో సూర్య దిగబోతుంటే చేయి పట్టుకున్నాడు శివ. తార కనిపించిందన్న విషయం అప్పుడే పూజకి చెప్పొద్దురా. తను నిజంగా ఉందో లేదో తెలియకుండా. శివ, తనుంది, నేను చూశానని చెప్తున్నా కదా, నా మాట మీద నమ్మకం లేదా? అది కాదురా, నాది ఇమాజినేషన్ అనే సిల్లీ రీజన్ చెప్పకు. నేనంత వీక్ పర్సన్ని కాదు, నాదంత వీక్ మైండ్ కాదు. తెలుసు, నీ మైండ్ పవర్ఫుల్ అని నాకు తెలుసు. అందుకే కదా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏలుతున్నావు. మరింకేంటి నీ డౌట్? అంటే తను చనిపోయిందని అందరూ అంటున్నారు కదా. అందరూ అంటున్నారని నేను నమ్మాను. అది తప్పని ఇప్పుడే అర్థమైంది. తార బ్రతికే ఉంది, ఇక్కడే ఉంది. తనెక్కడున్నా సరే వెతికి పట్టుకుని నా దగ్గరికి తెచ్చుకుంటాను. అండ్ నువ్వు చెప్పింది నిజమే. తార దొరికే వరకు పూజకి విషయం తెలియకపోవటమే మంచిది. అదే నేను చెప్పేది. సరేలే పద అంటూ కార్ దిగాడు సూర్య. వెనకే శివ కూడా వచ్చాడు. ఇద్దరూ లోపలికొచ్చేసరికి నందిని ఎదురొచ్చింది. సూర్య తనని పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్ళిపోవడంతో బాధగా చూస్తూ నిలబడింది నందిని. శివ తన పక్కకి వచ్చి కళ్ళతోనే సర్ది చెప్తూ సోఫాలో కూర్చోబెట్టాడు. మధ్యాహ్నమనగా వస్తానన్నారు. ఎక్కడికి వెళ్ళారిద్దరూ? చిన్న పనుండి వెళ్ళాంలే. అవును, నువ్వు హాస్పిటల్కి వెళ్ళలేదా? ఎందుకో వెళ్ళబుద్ధి కాలేదు. సూర్య బాగానే ఉన్నాడు కదా? తార గురించి ఆలోచిస్తూ వాడేమైపోతాడో అని భయంగా ఉంది శివ. భయపడకు, వాడు ఫిజికల్గానే కాదు మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. నువ్వు ఇవన్నీ ఆలోచిస్తూ ఇంట్లోనే ఉంటే బుర్ర హీట్ ఎక్కుతుంది. హాస్పిటల్కి పోనందు. సరే, రేపటి నుంచి వెళ్ళిపోతాలే. నువ్వు మాత్రం సూర్యుని వదలొద్దు, దగ్గరే ఉండు. అలాగే, నేను చూసుకుంటానందు అని శివ అంటూ ఉండగానే సూర్య గదిలో ఏదో పగిలిన సౌండ్ వినిపించటంతో ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని కంగారుగా సూర్య దగ్గరికి వచ్చారు. సూర్య ఒక ఫోటో ఫ్రేమ్ని చేతిలో పట్టుకుని దండ తీసి కింద పడేశాడు. ఏమైందిరా అంటూ దగ్గరికి వచ్చాడు శివ. ఈ ఫోటోకి దండెవరు వేశారు అని సూర్య అడిగేసరికి నేనే సూర్య అంటూ ముందుకు వచ్చింది నందిని. శివ, ఇంకోసారి దాన్ని నా గదిలోకి రావద్దని చెప్పు. ముఖ్యంగా తారకి సంబంధించిన వస్తువులు ముట్టుకోవడానికి వీల్లేదని చెప్పు అంటూ ఫోటోని బెడ్ మీద పెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు. శివ ఆ ఫోటోని తీయబోతూ నందిని ఏడుస్తూ అక్కడి నుంచి పరిగెత్తేసరికి తన వెంటే వెళ్ళాడు. నందు, వాడలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను శివ. తనెలాగో లేదు, కనీసం తన ఫోటో అయినా వాడి ఎదురుగా ఉంటుందని నేనే ఆ ఫోటోకి దండేసి పెట్టాను. దానికే అంతలా అరవాలా? తను బ్రతికే ఉందని వాడు నమ్ముతున్నాడు.
అందుకే అంత సీరియస్ అయ్యాడు అని మనసులోనే అనుకుంటూ నందిని భుజం మీద చేయేశాడు. వాడు కోపంగా ఉన్నాడు నందు, కాస్త వాడి మనసు స్థిమితపడని అంటూ సర్ది చెప్పి బయటికి వచ్చాడు శివ. సూర్య దగ్గరికి వెళ్ళబోతూ తారా ఫోటో గుర్తొచ్చి సూర్య గదిలోకి వెళ్ళబోయాడు. ఇంతలో విటలు వచ్చి పిలవటంతో ఫోటో సంగతి పక్కన పెట్టి అతనితో పాటే వెళ్ళిపోయాడు శివ. కాసేపటికి గదిలోకి వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు. పక్కనే ఫోటో కనిపించేసరికి దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. తన అందమంతా ఆ నవ్వులోనే తొణికిసలాడుతుంటే ఒక మనిషి స్వచ్ఛంగా నవ్వితే ఎంత బాగుంటుందో అర్థమయ్యేలా ఉంది తన నవ్వు. ప్రేమగా ఆ ఫోటోని తడుముతూ బెడ్ మీద వాలాడు. ఓయ్ నెమలి, ఎక్కడున్నావే? నా మీద కోపాన్ని ఇలా తీర్చుకుంటున్నావా? సారీ, అందరూ నువ్వు చనిపోయావని చెప్తుంటే అదే నిజమని నేను కూడా నమ్మేశాను. కానీ నిజాన్ని ఈరోజు చూడగలిగాను. త్వరలోనే నిన్ను చేరుకుంటాను నెమలి. చాలా మిస్ అవుతున్నానే, ప్లీజ్ త్వరగా కనిపించు అనుకుంటూ ఫోటోని గుండెలకి హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు. ఇక కట్ చేస్తే గౌరికి పొలమారటంతో తల మీద తాడుతూ నీళ్లు తాగించింది మైత్రి వాళ్ళ అమ్మ. అమ్మా, తనకసలే మెమొరీ లాస్, నువ్వు అలా కొట్టమాక, మనల్ని కూడా మర్చిపోతుందేమో అని మైత్రి నవ్వుతూ చెప్పేసరికి నువ్వు ఊరుకోవే, తన వాళ్ళెవరో తలుచుకుంటున్నట్టున్నారు అంటూ గ్లాస్ పక్కన పెట్టింది ఆవిడ. గౌరీ ఆవిడ వైపే చూస్తూ ఉంది. ఏమా, నీకెవరైనా గుర్తొచ్చారా? మా 2 డేస్కే ఎలా తెలుస్తుంది? పైగా తన వాళ్ళెవరూ ఇక లేరు. పోనీ మీ డాడీతో చెప్పి వైజాగ్లో వెతికిస్తే అప్పుడు డాడీకి నిజం తెలిసిపోతుంది. అమ్మో వద్దులే, మరి తన గురించి ఎలా తెలుసుకుంటావే? గౌరీ డల్గా చేయి కడిగేసుకుని గదిలోకి వెళ్ళిపోయింది. పాపం, తనెవరో తనకే తెలియని స్థితి, ఒక నరకం. తనెలా తట్టుకుంటుందో. తెలిస్తే ఇంకా పెద్ద నరకమమ్మా. అదేంటి, తనెవరో చంపాలని చూశారు అంటే అక్కడ తనకి ప్రమాదం ఉన్నట్టే కదా. ఆ ప్రమాదం ఏంటో తనకి తెలుసు. మరి గతం గుర్తొస్తే తను బాధపడాల్సిందే కదా. వాళ్ళ శత్రువులు ఎవరైనా అయ్యుంటారు, అంతేగాని తన వాళ్ళని తనని చంపుకుంటారా ఏంటి? మేబీ అయ్యుండొచ్చు, బట్ క్లారిటీగా తెలియకుండా తనని పంపిస్తే తను ప్రమాదంలో పడే అవకాశం ఉంది కదమ్మా. అయినా నీకెందుకే ఆ అనుమానం వచ్చింది? తన వాళ్ళే తనని చంపడానికి ప్రయత్నించారని ఎందుకు అనుకుంటున్నావు? అది నా అనుమానం మాత్రమే అమ్మా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, తనకి సంబంధించిన ఐడెంటిటీ ఏదీ తన దగ్గర దొరకలేదు. తన మెడలో తాళి తప్ప ఇంకేం లేవు. ఏమంటున్నావే? అంటే తనకి పెళ్ళయిందా అని ఆవిడ అడిగేసరికి ఉలిక్కిపడింది మైత్రి. అయ్యో, చెప్పక చెప్పక నీ దగ్గరే చెప్పేశానా? నీకసలే నోరాగదు. తనకు ఆ విషయం తెలీదు, నువ్వు చెప్పకు. తనింకా కన్ఫ్యూజ్ అవుతుంది. చెప్పనులే గాని, నీకంటే చిన్నదానిలో ఉంది, అప్పుడే పెళ్ళైపోయిందా? అమ్మో, అయితే నీకు వెంటనే సంబంధాలు వెతకాలి. చూసావా, ఇప్పటి వరకు నాకు ఈ విషయం తట్టనేలేదు. మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తనకి పెళ్ళయిందని నన్ను కూడా ఎవరికో కట్టపెట్టేద్దామని చూస్తున్నావా? అదేం కుదరదు. నాకెలాంటి వాడు కావాలో నేనే సెలెక్ట్ చేసుకుంటాను. అప్పటి వరకు నువ్వు పెళ్ళి గిల్లి అని విసిగించకుండా సైలెంట్గా ఉండు. వయసు ముదిరిపోతుంది. నీకంటే చిన్నది, తనకే పెళ్ళయిందంటే మా, నాకు 24 ఇయర్సే. అంత ముదిర వయసేం కాదులే. ఇక గౌరీ సంగతంటావా? తనకి అటు ఇటుగా 20 ఇయర్స్ ఉంటాయని డాక్టర్ అంకుల్ చెప్పారు. తనంత త్వరగా పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ ఇంట్లో పరిస్థితులేంటో మనకు తెలీదు కదా. తనతో నన్ను పోల్చుకుని పెళ్లి కాలేదని బాధపడటమేంటమ్మా నీ పిచ్చి కాకపోతే? నా బాధ నీకేం తెలుస్తుంది? నీ వయసు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళైపోతుంటే నీకింకా కాలేదే అన్న బాధ ఎలా ఉంటుందో నువ్వు ఒకరికి అమ్మైన తర్వాత అర్థమవుతుందిలే అంటూ మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోయిందావిడ. మైత్రి తనలో తనే నవ్వుకుంటుంది. క్రేజీ మామ్. ఉఫ్, పెళ్లి సంగతైతే మూడ్ మొత్తం చెడగొట్టింది. ఈ సూర్య ఏం చేస్తున్నాడు? ఎదురు పడతాడే గాని ధైర్యం చేసి మాట్లాడేంటి? అవును, మా డాడీ డిఐజీ అన్న విషయం అతనికి ఎలా తెలుసబ్బా? అంటే నాకు తెలియకుండా సూర్య నన్ను ఫాలో అవుతున్నాడన్నమాట. అర్థమైంది. అంటే డాడీకి భయపడి నాతో సరిగ్గా మాట్లాడడం లేదా? సరే, ఎన్ని రోజులలా నాకు తెలియకుండా నా చుట్టూ తిరుగుతావో నేను చూస్తాను. ఇక కట్ చేస్తే శివ తన గదిలోకి వెళ్తూ సూర్య రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండటంతో అటువైపు వచ్చాడు. తారా ఫోటోని గుండెలకి హత్తుకొని అలానే నిద్రపోయాడు సూర్య. శివ నవ్వుతూ అతన్ని సరిగ్గా పడుకోబెట్టి ఫోటోని తీసుకోబోతుంటే ఉండనీరా అంటూ నిద్రలోనే గుండెలకి అదిమి పట్టుకున్నాడు సూర్య. కింద పడితే పగిలిపోతుందిరా, అక్కడ పెడతాను అంటూ నెమ్మదిగా సూర్య చేతుల్లోంచి ఫోటో తీసుకున్నాడు. వీన్ని ఇంతలా మార్చేసి ఎక్కడికి మాయమైపోయిందో ఈ తార అనుకుంటూ ఫోటోని తిప్పి చూశాడు. అంతే, ఆ ఫోటోని చూడగానే శివ కళ్ళు పెద్దవయ్యాయి. షాపింగ్ మాల్లో అతను చూసిన అమ్మాయి తను. తారనా? మరి తను గౌరీ అని చెప్పింది అంటే గౌరు వేరు తారా వేరునా?
లేదంటే ఇద్దరు ఒకటేనా? ఇద్దరూ ఒకటే అయితే తను గౌరీ అని ఎందుకు చెప్తుంది? ఏం జరుగుతుంది అసలు? స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.